అసలు డీప్ థింకింగ్ అంటే ఏమిటి? నార్మల్ థింకింగ్కి డీప్ థింకింగ్కి డిఫరెన్స్ ఏమిటి? అసలు డీప్ థింకింగ్ వల్ల మనకు జరిగే బెనిఫిట్స్ ఏంటి? ముందుగా నార్మల్ థింకింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. నార్మల్ థింకింగ్లో మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జస్ట్ బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ ఆలోచిస్తాం. నిజానికి ఆ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఏంటి, అసలు దాని హిస్టరీ మాత్రం తెలుసుకోము. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డీప్ థింకర్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఫస్ట్ వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు, తర్వాత అనలైజ్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, అన్ని పాసిబిలిటీస్ని అజ్యూమ్ చేస్తారు, ఆ తర్వాత రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకుంటారు, డీపర్ హిడెన్ ట్రూత్ని ఫైండ్ అవుట్ చేస్తారు. అలా డీప్ థింకింగ్ వల్ల ఎవ్రీ అజంప్షన్ని క్వశ్చన్ చేస్తారు. అలా క్వశ్చన్ చేసి వచ్చిన సొల్యూషన్ని ప్రాక్టికల్గా ఉందా లేదా అనేసి. అసలు ఎందుకు చాలామందికి డీప్ థింకింగ్ అనేది ఉండదు? ప్రజెంట్ మనమందరం ఇన్స్టాంట్ ప్లెజర్కి అలవాటైపోయాం. మనలో పేషెన్స్ చాలా తక్కువగా అయిపోయింది. రీల్స్ స్క్రోల్ చేయడం, షార్ట్ వీడియోస్ చూడటం, అలా మనకు తెలియకుండానే మన యొక్క థింకింగ్ ఎబిలిటీ అనేది ష్రింక్ అవుతూ వస్తుంది. మనలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం మనం ఇవ్వకపోతే మనం ఇన్స్టాంట్ ఆన్సర్స్కి, ఇన్స్టాంట్ ప్లెజర్కి అలవాటైపోతాం. అలా మనం మెల్లిగా మన యొక్క డ్యూరేషన్ ఆఫ్ పేషెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. ఆఫ్టర్ సమ్ టైం మన యొక్క అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి మన యొక్క థింకింగ్ ఎబిలిటీ డీప్గా ఉండకుండా నారోగా, షాలోగా ఉంటుంది. అలా డెసిషన్ మేకింగ్ అనేది ఇంప్రాపర్ అవుతుంది. డీప్ థింకింగ్ కెన్ బి ఇంప్రూవ్డ్. నిజానికి డీప్ థింకింగ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఎవ్రీడే మనం మనతో మాట్లాడుకోవాలి, నిశ్శబ్దంలో ఉండాలి, కాన్షియస్గా మన లైఫ్లో ఏం జరుగుతుంది అని ఆలోచించాలి. అలా మనం మన గురించి తెలుసుకొని, మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్స్ ఏంటి, మన మైండ్లోని థాట్స్ ఏంటి, అలా అన్నీ అనలైజ్ చేసి ఎవ్రీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆల్ లీడర్స్ ఆర్ గుడ్ ఎట్ రీడింగ్ అనేది డీప్ థింకింగ్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఎవ్రీ రీడర్ ఈజ్ గుడ్ ఎట్ డెసిషన్ మేకింగ్. అందుకే వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ కనబడతాయి. అలా వాళ్ళు లీడర్స్ అవుతారు. సో దట్ టు బికమ్ గుడ్ ఎట్ డీప్ థింకింగ్ వీ మస్ట్ ఇంప్రూవ్ అవర్ సెల్స్. అది ఎలా అంటే, మనలో కొన్ని పారామీటర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. లైక్ సెల్ఫ్ రిఫ్లెక్షన్, సెల్ఫ్ అనాలిసిస్, రీడింగ్ బుక్స్, talking with elder people, knowledge. Every day doing meditation will help us a lot to understand ourselves more. Life is all about decision making in every area. So if we have deep understanding, then we can make good decisions in our life. Before concluding our topic, deep thinking, I want to tell one thing. Actually, it is a skill. It can be improved by understanding ourselves completely. ప్రతిరోజు మనం కొంత సమయం సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనే వాటికి స్పెండ్ చేయాలి.